ఈరోజు నాకు ఆనందం ఏముందంటే అధ్యక్ష, ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున మాకు ఇది కావాలి, మీరు చెయ్యాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్లు అడిగాం అధ్యక్ష. ఆ రోజున ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష మీకు తెలిసిందే ఇది, కానీ ఒకసారి మనందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. ఇది 1966 అక్టోబర్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. దాదాపు ఉద్యమంలోకి యువత విద్యార్థులు పూర్తి స్థాయిలో వచ్చారు. 1966 నవంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. లాఠీ చార్జీలు, కాల్పుల్లో 32 మంది చనిపోయారు అధ్యక్ష. వీటిలో ఒక బిగ్ లిస్ట్ ఉంది అధ్యక్ష, 32 పేర్లు. ఉదాహరణ కొన్ని పేర్లు చూస్తున్న అధ్యక్ష: టి సన్యాసిరావు, అంజూరి అప్పారావు, తంగిళ్ళ సత్యం, పోలినేని ఏసయ్య, మస్తాన్, హబీబుల్లా రెహమాన్, బాలమురళీకృష్ణ, సాంబశివరావు, పరాంకుశ్ దాస్. తెలంగాణ జగిత్యాల నుంచి సాయిరెడ్డి, కాకినాడ నుంచి బాబురావు గారు కానీ, ఇలా పీలేరు, ఆదిలాబాద్, వరంగల్, పలాస, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇంతమంది చనిపోయారు అధ్యక్ష.